హాయ్ ప్రవీణ్ అన్న ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. బాగున్నాండి. ఇప్పుడు ప్రవీణ్ గారి దగ్గర నుంచి ప్రవీణ్ బాబు వరకు వెళ్ళింది. బాబులు ఈ ఈ సినిమాలో కథే బాబు అండి. ఆ! నేను ఆ డ్రైవ్కి నేనున్నాను అంతే. నా వెనకాల ఉన్న మా మా టీం మెంబర్స్ అందరూ. ఇప్పుడు కామెడీ విత్ హర్రర్ అనేది అసల మీకు అది ఎలా అంటే కన్న తల్ల లెక్క. ఈ సినిమాలో కూడా సేమ్ కంటిన్యూ అవ్వబోతుంది అంటున్నారు. యాక్చువల్లీ హర్రర్ ఒకటే కదండి, ఇది హర్రర్ ఒకటి ఉంటుంది, కొంచెం థ్రిల్లర్లా ఉంటుంది, మోరోవర్ మంచి ఎమోషన్ ఉంటుంది విత్ గుడ్ ఎంటర్టైన్మెంట్. అన్ని పార్శ్వాలు ఉన్నాయి. ఓన్లీ ఒకటే జోనర్ సినిమా అని చెప్పలేం, కొంచెం మైథలాజికల్ టచ్ ఉంటుంది. ఓకే. అంటే బిర్యానీస్ మీకు బాగా ఇష్టమా? బాగా. ఎవరికి మీకు ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదు కానీ కాదు. ఇప్పుడు ఈ రెస్టారెంట్‌లో అంటే బిర్యానీ ఏమైనా ఆర్డర్ చేయాలంటే ఏ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు మీరు? ఎనీ బిర్యానీ స్పెషల్ అండి, మండితో సహా. బకాసురా రెస్టారెంట్లో, బకాసురా రెస్టారెంట్ సినిమా పెద్ద బిర్యానీ మనకి ఖచ్చితంగా జనాలందరికీ నచ్చుతుంది. 8వ తారీఖున రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన మీరు ఇప్పుడు కొత్తగా దీన్ని ప్రమోట్ చేయాలంటే ఏమైనా ఐడియాస్ ఏమైనా వేసుకున్నారా? ఏం లేదండి, ప్రమోట్ చేయాలంటే నాకున్న పరిచయాలు ఫస్ట్ మారుతి గారు వచ్చి ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేశారు, థ్యాంక్స్ టు మారుతి గారు. తర్వాత వశిష్ట ఒక సాంగ్ లాంచ్ చేశాడు. తర్వాత హరిశంకర్ గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు. తర్వాత అనిల్ రావిపూడి అని ఒక సాంగ్ లాంచ్ చేశాడు. ఈవేళ గెస్ట్గా సుధీర్ బాబు గారిని పిలిస్తే మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చారు. వీరందరికీ మీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఉన్న పరిచయాలు నేను ఇప్పుడు ఎలా అయితే లాంచ్ చేశారో వాళ్ళ వెనకాల ఉన్న సినిమాలు అన్నీ కలిపితే ఈ సినిమా అనేసి తెలుస్తుంది. వాళ్ళ వెనకాల ఉన్న సినిమాలు అంటే మీరు అడిగిన క్వశ్చన్ అంటే అలా అని కాదు, ఇది సెపరేట్గా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. కొంచెం రిలీజ్ తర్వాత అయితే మీకు కొంచెం వివరంగా చెప్తాను. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాకు, అంటే ముందే అన్నీ చెప్పకూడదు. అందుకే మీరు తోటి ప్రమాదం ఖర్చు చెప్పించేస్తారు. ఆగస్టు 8న అందరూ థియేటర్కి వచ్చి బకాసురా రెస్టారెంట్ సినిమా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.